లంబోదరాయ నమః. జై శ్రీరామ. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు రామాయణంలో గొప్ప మహానుభావుడు జాంబవంతుని గురించి తెలుసుకుంటున్నాము. జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మదన సమయంలోనూ వామనావతారం సమయంలోనూ జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన ఉండి పోరాడాడు. శ్రీకృష్ణునికి శమంతకమణిని తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. రామాయణంలో వయోవృద్ధునిగాను వివేకవంతునిగాను మహాబలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన సుందరకాండలో మరియు యుద్ధకాండలో కూడా తరచుగా వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవసత్వాలు ఎరిగిన బుద్ధి జాంబవంతుని వ్యక్తిత్వంలోనే ఉంది. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనప్పుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వసమర్థుడని తెలియజెప్పాడు. ఎలాగంటే చిన్నప్పుడు హనుమంతుడు చిలిపి చేష్టలు విపరీతంగా చేసేవాడు. ఆ చేష్టల వల్ల మతంగ మహర్షి హనుమకు నీ శక్తులు మర్చిపోతావు అని శాపం పెడతాడు. తర్వాత శాప విమోచన మార్గంగా ఎవరైనా గుర్తు చేస్తే నీ శక్తులు మళ్ళీ గుర్తుకు వస్తాయి అని చెప్తాడు. సీతాన్వేషణ సమయంలో హనుమకు జాంబవంతుడు హనుమ శాపం గురించి చెప్పి హనుమ యొక్క శక్తులన్నీ తిరిగి వచ్చేలా చేస్తాడు. యుద్ధకాండలో సారణుడు అనే రాక్షస చారుడు రావణునికి జాంబవంతుణ్ణి అతని అన్న ధూమ్రవర్ణుణ్ణి ఇలా వర్ణించాడు. భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మదా జలం త్రాగుతూ వృక్షవంతం అనే గిరిశిఖరం మీద నివసిస్తూ ఉంటాడు. అతని పక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహాపరాక్రమశాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరితేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి సహాయం చేసి ఎన్నో వరాలను పొందాడు. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రం వల్ల రామలక్ష్మణులు వానరసేన అంతా మూర్ఛిల్లినప్పుడు మృతప్రాయులై ఉన్న వారిలో బ్రతికిన వారి కోసం విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని అంజనా కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు: హనుమంతుడు సజీవుడుగా ఉంటేనే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికి ఉన్న మృతులమే. వేగంలో వాయువుతోనూ పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడైన హనుమంతుడంటేనే మాకు ప్రాణాలపైన ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఔషధి పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అనే ఔషధాలను తీసుకురమ్మని హనుమను కోరాడు. జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని చూశాడు. కూర్మావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారాలు. ఈ అవతారాలన్నీ చూసిన గొప్ప భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఉన్న ఔషధాలన్నింటినీ అందులో పోశాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేసేటప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు సురగంగతో బ్రహ్మ పాదాలు కడిగే సమయంలో జాంబవంతుడు త్రివిక్రముడికి అనేక ప్రదక్షిణలు చేశాడు. రామావతారంలో హనుమంత అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరులంతా ప్రాయోప్రవేశానికి సిద్ధమైనప్పుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గురించి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ సర్వవానరసేన మూర్ఛిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్యవచనాలు పలుకుతుంటే ఆంజనేయుడు కూడా లేచి తన వారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి
తాత అంటే బ్రహ్మాస్త్రం దాటికి కన్నులు కనపడకున్నవి కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకు మన వాయునందనుడు క్షేమమేనా అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు, తాత రామలక్ష్మణులు అంగద సుగ్రీవులు గురించి అడగకుండా కేవలం హనుమంతుని గురించి మాత్రమే అడుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు, ఒక్క హనుమంతుడు ఉంటే చాలు, సర్వం శుభప్రదమే అంటాడు. హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకొని బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపాడడం కోసం హిమగిరులలోని ఔషధాలు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుని ప్రస్తావన కృష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా ఆయన తన కూతురైన జాంబవతిని కూడా ఇచ్చి కన్యాదానం చేస్తాడు. జై హనుమాన్. వచ్చే వీడియోలో రామాయణంలో మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.